నన్ను అవమానించడానికి ఒక్క అవకాశం కూడా అతను వదలలేదు. ఏమైనా మిగిలిందంటే నువ్వు పూర్తి చేసావు. అయ్యో వదినా, నేను అభితో ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడొచ్చానంటే అభి మీకు ఫేవర్గా ఉండడానికి ఉపయోగపడతాడని. ఇప్పుడు మీరు ఇదైతే ఒప్పుకుంటారు కదా. ఎప్పుడు మీ విషయంలో చెడు జరిగినా సరే అభి మీ విషయంలో ఎంత ప్రొటెక్టివ్ ఇంకా కేరింగ్గా మారిపోతాడో. ఎప్పుడైతే రాగి తన రామాయణం వినిపించాడో, ఆ తర్వాత ఎప్పుడైతే నేను నా రామాయణం వినిపించానో, అప్పుడు అభి మీ విషయంలో 100% ఇంకా ప్రొటెక్టివ్గా కేరింగ్గా మారిపోతాడు. వదిన అభి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే ఎప్పుడు మీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా తనకి మీ మీద ఉన్న ప్రేమ మరింత ఎక్కువైపోతుంది. అందుకే ఎవరైనా మిమ్మల్ని వేరు చేయడానికి ప్రయత్నం చేశారంటే అప్పుడు తను మీకు ఇంకా దగ్గర అవుతుంటాడు. ఒకవేళ అది ఆలియా అయినా, తన్ను అయినా, లేకపోతే రాఖీ అయినా. వదిన మీరు నిజంగా చూడాల్సింది, అభి ముందు నేను మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు తను మీ గురించి మంచి విషయాలు మాట్లాడాడు. పెళ్లికి అసలు అర్థం ఏంటో తెలుసా నీకు అన్నాడు. మొహం చూసి పడిపోకూడదన్నాడు, ఇలా చేయకూడదని, అలా చేయకూడదని. ఇన్ఫాక్ట్ నాకు అప్పుడు ఏమనిపించిందంటే నేను తన మాటని రికార్డ్ చేసి ఆలియాకి తన్నుకి వినిపిస్తే బాగుంటుందని. ఇక అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే మిమ్మల్ని తిట్టడం మొదలుపెట్టినప్పుడు తను నా మీద చేయి కూడా ఎత్తాడు. ఆయన నిన్ను కొట్టారా ప్రవీణ్? కొట్టలేదు వదినా, కానీ కొట్టడానికి చేయెత్తాడు. తను నన్ను కొట్టుంటే అది మంచిదై ఉండేది. అప్పుడైనా తనకు తెలిసి ఉండేది కదా మీ గురించి తను ఎంత ప్రొటెక్టివ్గా ఉన్నాడని. వదినా ఇప్పుడు మీరే ఆలోచించండి. ఏ వ్యక్తి అయితే మీకోసం చిన్ననాటి స్నేహితుడి మీద చెయ్యి ఎత్తాడో తను మీకోసం ఇంకేమేం చేయగలడో ఆలోచించండి. ఇక అదీ కాకుండా అసలైన ఆట ఇప్పుడే కదా మొదలైంది. ఇక మీరు ముందు ముందు చూడండి ఏం జరుగుతుందని. ఫుగ్గి రాత్రంతా నిద్రపోయిందో లేదో తనతో మాట్లాడలేకపోయాను. ఇక ఆ ప్రవీణ్, తనతో ఏం మాట్లాడాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎలా నచ్చ చెప్పాలి తనకి? మళ్ళీ ఎవ్వరూ కనిపించడం లేదు. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? ఓ మై గాడ్ అభి, నువ్వు నన్ను నిజంగా భయపెట్టేసావు తెలుసా. ఐఎమ్ షాక్డ్. ఐఎమ్ ఆల్సో షాక్డ్. నువ్వు ఇదంతా ఎందుకు చేసావు అసలు? అరే నేనే చేశాను అభి, నువ్వే ఉన్నట్టుండి వచ్చావు. నో హలో, నో హాయ్, డైరెక్ట్ క్వశ్చన్ ఎక్కడికి వెళ్తున్నావని. నాటి నాకు డైరెక్ట్గా మాట్లాడడం ఇష్టం రాకి. అందుకని ఈ రోజు నుంచి నేను నీతో డైరెక్ట్గానే మాట్లాడతాను. చెప్పు, ఏంటి నీ ఉద్దేశం? ఐ డిడ్ంట్ క్యాచ్ యూ. ఫుగ్గి గురించి అలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? హే అభి, టేక్ ఇట్ ఈజీ మ్యాన్. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. నేను మాట్లాడేది ప్రజ్ఞ గురించి నీకు తెలుసు. అలాగా? ఓ తన ఈ ఇంట్లో పని మనిషిలాగా ఉంటుంది. తన్ని పని మనిషి అన్నావంటే మర్యాదగా ఉండదు. ఏంటి అభి, ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? నేను నీకు నా ఒపీనియన్ చెప్పాను అంతే కదా. నేను నీ ఒపీనియన్ అడిగానా? చాలా బాగుంది. ఇంతకు ముందు కూడా నీకు చాలా సార్లు నా ఒపీనియన్ చెప్పాను. అప్పుడు నీకు కోపం రాలేదే? నువ్వు నా గురించి ఏమైనా మాట్లాడొచ్చు, కానీ ప్రజ్ఞ గురించి మాత్రం మాట్లాడొద్దు. తను నా ఫ్రెండ్, నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆహాహాహా, ఫ్రెండ్, పైగా బెస్ట్ ఫ్రెండ్. మరి నేనేమీ కాదా? బాగుంది అభి, చాలా బాగుంది. నువ్వు స్టార్ అవగానే నన్ను మర్చిపోయావా? నువ్వు మర్చిపోయావా? నీకు సింగర్ నుండి రాక్ స్టార్ హోదా నేనే కదా ఇప్పించాను. మర్చిపోయావా? అరే ఏంటి అభి, కామన్, టేక్ ఇట్ ఈజీ, వీఆర్ బడీస్. నువ్వు ఒక సో కాల్డ్ అమ్మాయి కోసం ఇలా మాట్లాడుతున్నావా? తను ఎవరు? ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, ఎంతో అసహ్యంగా కలదోడు పెట్టుకునే తన అమ్మాయి. గురించి ఏమైనా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అని కూడా మర్చిపోతాను. బాగుంది అభి, చాలా బాగుంది. ఇప్పుడు తను వచ్చాక నేను అవుట్డేటెడ్ అయిపోయాను. చివరికి నన్ను నీ ఫ్రెండ్గా కూడా అనుకోవడం లేదు. కీపిటప్ అభి, కీపిటప్. నేను నీ కోసం చేసిన దానికి ఇలా రుణం నీకు తీర్చుకున్నావా? రుణపడి ఉన్నాను కాబట్టి ఇంతవరకు నిన్ను ఇంటి నుంచి బయటికి గంటేయకుండా ఉన్నాను. ఇక సైలెంట్ గా నీ అంతట నువ్వు వెళ్ళిపో. గెట్ అవుట్. ఫైన్. ఒకవేళ నువ్వు నా ఒపీనియన్ వినాలని అనుకోకపోతే అది నీ ఇష్టం. అయినా అది కాకుండా నేను ఇక్కడికి తనుని కలవడానికి వచ్చాను. నువ్వు ఎవరిని కలవడానికైనా వచ్చుండొచ్చు. నువ్వు మనుషులకు ఉన్న మంచి మనసు చూడలేనంత వరకు, వాళ్ళ మంచితనాన్ని మెచ్చుకోలేనంత వరకు నువ్వు తన్నునే కాదు ఎవరిని కలవలేవు. ఇది నీ సోకాల్ షో ఆఫ్ మీటింగ్ కాదు రాఖీ. ఇక నువ్వు వాళ్ళు వేసుకున్న బట్టలు లేక మొహం గురించి కామెంట్ చేయడానికి. ఇది నా ఇల్లు రాఖీ. ఇక్కడ అందంగా ఉంటే సరిపోదు, అందమైన మనసు కూడా చాలా అవసరం. అవి రెండు నీ దగ్గర లేవు. ఇప్పుడు నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అభి. ఇన్సల్టా? ఎవరికైతే మర్యాద ఉంటుందో వాళ్ళని ఎవరైనా ఇన్సల్ట్ చేయగలరు. ఎవరైతే ఆడవాళ్ళను గౌరవించరో వాళ్ళని ఎవరూ గౌరవించరు. నేను అస్సలు గౌరవించను. నీకసలు ప్రజ్ఞ గురించి ఏం తెలుసని? తన గురించి అన్ని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నీకు తెలుసా తను ఎంతగా చదువుకుందో, ఎంత తెలివైందో, ఎంత మంచి మనసుందో తనకి? తెలియదు కదా, అయినా నోటికొచ్చినట్టు మాట్లాడేశావు. లెవెల్ గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఒప్పుకుంటాను, తను ఫైనాన్షియల్ లెవెల్ అంత హైగా లేదని. కానీ మానవత్వం లెవెల్ తనకి చాలా హైగా ఉంది. తను నీలాగా మనుషుల స్టేటస్ చూసుకునే వాళ్ళతో స్నేహం చేయదు.
తనకి ఎవరు నచ్చుతారో వాళ్లతోనే స్నేహం చేస్తుంది. నిజమే, తను నీ అంత సంపాదించకపోవచ్చు, కానీ బంధాలు నిలుపుకోవడంలో తను నీకంటే హైలో ఉంది. తను ఏర్పరచుకున్న బంధాలు జీవితాంతం ఉంటాయి. నీకు తెలుసా ప్రజ్ఞ లాంటి భార్య దక్కుతున్నందుకు ప్రవీణ్ ఎంత అదృష్టవంతుడో? ఏమన్నావు నువ్వు? తనకి అంత అర్హత లేదా? నాకు ఫ్రెండ్గా ఉండే అర్హత నువ్వు కోల్పోయావు. గెట్ అవుట్. అభి, నువ్వు నీ లైన్ క్రాస్ చేస్తున్నావు. నేను నా లైన్ క్రాస్ అయ్యాను, కానీ నువ్వు నీ అర్హతనే క్రాస్ అయ్యావు. నేను నా చేతులతో నిన్ను మెడపట్టి బయటకి గెంటేలోపు. గెట్ అవుట్. అభి, నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు. నేను రాకీ. నువ్వు రాకివైనా కాకివైనా నాకు ఎలాంటి తేడా ఉండదు. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ రైట్ నౌ. అభి, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నేను ఇండస్ట్రీలో నీకు చెడ్డ పేరు వచ్చేలా చేస్తాను. నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, కానీ ప్రజ్ఞకి చెడ్డ పేరు తీసుకురావాలని ట్రై చేస్తే నీ రూపురేఖలు పూర్తిగా మార్చేస్తాను. ఎవరు నిన్ను గుర్తుపట్టకుండా. గెట్ అవుట్. ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ నిన్ను మాత్రం వదలను నిన్ను. నేను ఎలా అనుకున్నానో నువ్వు అలాగే రియాక్ట్ అవుతున్నావు అభి. ఈరోజు ప్రజ్ఞ వదిన కోసం నువ్వు నీ పాత ఫ్రెండ్నే వదిలేసుకున్నావు. నేను ఇప్పుడు రాఖీ మీద నీకున్న కోపాన్ని కాదు, ప్రజ్ఞ వదిన మీద ఉన్న ప్రేమను చూశాను. అభి చూడు, మన పెళ్లి డెకరేషన్ కోసం నేను కొన్ని పిక్చర్స్ సెలెక్ట్ చేశాను. నువ్వే చూడతాను, నాకు అసలు మూడ్ లేదు. ఏమైంది? నువ్వు చాలా అప్సెట్ గా కనిపిస్తున్నావు. అంతా బానే ఉంది కదా? రాకీ ప్రజ్ఞ గురించి ఏవైతే అన్నాడో ఆ మాటలకు నేను అప్సెట్ అయ్యాను. ఓ అలాగా అభి, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. నీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ మళ్ళీ నీ కోపం వస్తుందేమో అని ఆగిపోయాను. నాకు కూడా చాలా బాధగా అనిపించింది. అలాగే ఇది కూడా అనిపించింది, రాకీ ఈ విధంగా అందరి ముందు ప్రజ్ఞ మొహం మీద ఈ విషయాలన్నీ చెప్పాల్సింది కాదు. ఐ మీన్, నిజాన్ని ఎవరు మార్చలేరు అనుకో, బట్ ఏదేమైనా ఇప్పుడు నువ్వు రియలైజ్ అయిపోయావు కదా. అంటే చూడబి, తప్పుగా అనుకోవద్దు. ముందు నాకు కూడా అనిపించేది ప్రజ్ఞ ఎంతో సింపుల్గా ఉంటుందని. తనకి సరిగ్గా డ్రెస్ చేసుకోవడం కూడా రాదు. సొసైటీలో ఎలా మసులుకోవాలో తెలీదు. ఐ మీన్, ఎవరైనా మెల్లమెల్లగా నేర్చుకుంటారు. బట్ నీతో చాలా రోజులు ఉంది కదా, కానీ ఇంతవరకు తనకి ఇది అసలు అర్థం కాలేదు. హౌ టు డ్రెస్ అప్ అండ్ హౌ టు లుక్ క్లాసీ. నాకు అర్థం కావడం లేదు తనకి అలాంటి ఓల్డ్ ఫ్యాషన్ బట్టలు వేసుకుంటే ఏమొస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు తనని బయటికి నీతో పార్టీలకు తీసుకువెళ్తావో, నా ఫ్రెండ్స్ అందరూ తనని చూసి నవ్వుతున్నారు అభి. నిజం చెప్పాలంటే దానివల్ల నాకు ఎలాంటి నష్టం ఉండదు అభి, బట్ అందరూ నీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో నేను దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాను. అందరూ ఏమనుకుంటారంటే నువ్వు అసలు ఎందుకు ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావు అని. నేనేమనుకుంటున్నానంటే, తనని చూస్తే నీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది అభి, నీ కెరీర్ మీద ప్రభావం పడుతుంది. అభి, నేను ఏదైనా భరించగలను, కానీ నీ డౌన్ఫాల్ని ఎప్పటికీ చూడలేను. నీకు ఇది అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను అభి. నువ్వెక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు నాతో వెళ్తే బాగుంటుంది, అంతేగాని ఆ ప్రజ్ఞతో వెళ్తే కాదు. నేనేదైతే చెప్పాలనుకున్నానో రాకీ అదే చెప్పాడు అభి. బట్ ఏదేమైనా థ్యాంక్ గాడ్ ఇప్పుడు అంత సర్దుకుంది, రైట్? నువ్వు కూడా ఆ రాకీలానే ఆలోచిస్తున్నావు. నేనేమనుకున్నానంటే నువ్వు ఒక ఆడదానివి కాబట్టి ఆడదానిలాగా ఆలోచిస్తావని. నీలో కొన్ని సెన్సిబిలిటీస్ ఉన్నాయనుకున్నాను. అందంగా కనిపించడం ఒక్కటే ముఖ్యం కాదు, నిజానికి ఒక మంచి మనిషిగా ఉండడం అన్నిటికంటే గొప్ప విషయం అవుతుందని. నువ్వు నన్ను ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా, ప్రజ్ఞ నాతో పాటు ఉంది, ఏం నేర్చుకుందని. నేను నిన్ను అడుగుతున్నాను ఇప్పుడు, నాతో ఉండి అసలు నువ్వేం నేర్చుకున్నావు? నీకు ఈ పాటికే తెలిసి ఉండాలి కదా నాకు సింపుల్గా ఉండేవాళ్ళు చాలా ఇష్టం అని. నేను రాక్ స్టార్ లాగా తిరుగుతూ ఉంటాను, ఎందుకంటే అది నా పని కాబట్టి. కానీ లోపల నేను ఎంతో సింపుల్గా ఉంటాను కదా ఎప్పుడు. కానీ ఈరోజు నాకు ఆ రాఖీ మీద ఎంతో కోపం వస్తుంది. అంతేకాదు, నీ మీద జాలి కూడా కలుగుతుంది తన్ను. అలాగే నా మీద కూడా. ఇలాంటి ఆలోచనలున్న ఒక వ్యక్తిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను కదా, అందుకని. మీరెవరూ నన్ను ప్రజ్ఞని అర్థం చేసుకోలేకపోయారు. ఇట్స్ సాడ్, ఇట్స్ రియల్లీ సాడ్. అరేవా,
అభి నీకు చాలా బాగా కట్టుకట్టాడు ప్రజ్ఞ. ప్రేమగా కడితే బానే ఉంటుంది కదమ్మా. ఆ అంటే అభి కట్టాడు కాబట్టి తను ప్రేమగా కట్టినట్టు. ఉమ్, అమ్మా, పట్టీలో ప్రేమ ఎందుకుంటుంది? ప్రేమ ఆయన కళ్ళల్లో ఉంది. ముందు మాకిది చెప్పు, నీకు అతని కళ్ళల్లో ప్రేమ కనిపించిందా లేదా? అది నాకెలా తెలుస్తుంది నానమ్మా? నేను ప్రేమగానే చూశాను. ఇక ఆయనే చెప్పాలి. సరళ నాకేమనిపిస్తుందంటే తను ఎంతో ప్రేమగా ఈ కట్టు కట్టాడు కదా, అందుకని ఈ గాయం తొందరగా నయం అయిపోతుంది. కానీ ఇదంతా కూడా మందు ప్రభావం వల్ల కాదు సరళ, ఒకరి ప్రేమ ప్రభావం. అర్థమైందా? ఏమైందమ్మమ్మా? ఎవరి ప్రేమ ప్రభావం గురించి అంటున్నారు? అరే అభి బాబు మీరా, రండి. నమస్తే, రండి కూర్చోండి. బాబు మీరా, రండి కూర్చోండి. అయ్యో వద్దమ్మమ్మా, నేను వెళ్ళాలి. మీరొచ్చి కూర్చోండి, నేను మీకోసం 2 నిమిషాలు టీ పెట్టుకొస్తాను. నేను టీ తాగానంటీ, థ్యాంక్ యూ. కూర్చోండి బాబు. మీరేమైనా ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాలా? మీకు టీ తాగాలని లేకపోతే తాకండి. క్యారెట్ హల్వా తినేసి వెళ్ళండి. సరళ వెళ్ళి హల్వా తీసుకురా. నేను వెళ్ళి హల్వా తీసుకొస్తాను, ఇవాళ ఉదయమే చేశాను. అయ్యో వద్దంటి గారు, మీరెందుకు శ్రమ పడతారు? వదిలేండి. అరే తల్లి పిల్లల కోసం ఏదైనా చేసేటప్పుడు దాన్ని శ్రమ అనుకోదు. అదే కాకుండా నేను ఉదయం హల్వా చేసేటప్పుడు ప్రజ్ఞతో ఈ మాట చెప్పాను తెలుసా? తను రేపు బయలుదేరేటప్పుడు మీకోసం కూడా కొంచెం తీసుకుని వెళ్ళాలని. కానీ ఇప్పుడు చూడండి, మీరే వచ్చేసారు కదా. ఎలాగొచ్చారు కాబట్టి నా చేతను తినిపిస్తాను నేను మీకు. ఎలాగో మీకు నేను చేసిన హల్వా ఎంతో ఇష్టం కదా. మీరు 2 నిమిషాలు కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. రండి బాబు కూర్చోండి, కూర్చోండి. చూసావా, నేను తనకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను ప్రజ్ఞ, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. మీరు ఈ టైంలో ఇక్కడికొచ్చారేంటి? ఏ ఇక్కడికి రావడానికి నేను టైం చూసుకుని రావాలా? లేదు, నా ఉద్దేశం అది కాదు. అర్థమైంది. ఇప్పుడు నువ్వు నాతో ఉద్దేశాల గురించి మాట్లాడతావా? యాక్చువల్లీ నాకు నీతో ఒక పనుంది. ఏం పనుంది? ముందు నువ్వు ఇది చెప్పు. అమ్మమ్మ ఏదో అంటున్నారు, ఏంటి? ఎవరి ప్రేమ ప్రభావం చూపిస్తుంది? అదా, అది అరే అదేమి లేదండి. మీరు చెప్పండి, మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? నేను నిన్ను బయటికి తీసుకెళ్లాలని వచ్చాను. ఇప్పుడే, ఈ టైంలోనే. ఎక్కడికి? డేట్ కా? అవును, డేట్కే వెళ్ళాలి. కానీ నీకు చెప్పాను కదా, ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడే. కమాన్. ఇప్పుడా? అవును, ఒకవేళ సర్లాంటి గారు వచ్చారంటే ఫుల్గా తినిపించి ఇక్కడే పడుకోబెట్టేస్తారు. కానీ మీకు మా అమ్మ చేసిన హల్వా అంటే చాలా ఇష్టం కదా, ఇప్పుడు అదే వద్దంటున్నారు? అవును, నాకు ఇష్టమే. అది నీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడే సెటిల్ కూడా అయిపోతాను. కానీ నాకు అంత అదృష్టం అయితే లేదు కదా. చూడు, ప్రస్తుతం నేను భోజనం గురించి ఆలోచించట్లేదు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నేను చాలా కంగారుగా ఉన్నాను. నీకెందుకు అర్థం కావట్లేదు? కానీ మీరు ఎందుకింత కంగారుగా ఉన్నారు? నేను నీకు అది చెప్తాను, కానీ ముందు నువ్వు నాతో బయటికి రావాలి కదా. చూడండి, నేను మీతో పారిపోయానని మా అమ్మకు తెలిసిందంటే అప్పుడు... నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్లట్లేదు కదా, మాట్లాడడానికి, అంతే కదా. షష్, అమ్మకి వినిపిస్తుంది. అందుకే చెప్తున్నాను, ఆవిడ వచ్చేలోపు పద ఇక్కడి నుంచి. ఇలా చెప్తే వినవు కదా నువ్వు. పద. అరే తను, నువ్వు రావడం మంచిదైంది. ఏమైందో త్వరగా చెప్పు. ఐ మీన్, అన్నయ్యకి నువ్వు చూపించిన డెకోస్ అన్ని అతనికి నచ్చాయా లేదా? అలాగే నువ్వు తన ముందు ప్రజ్ఞాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి ట్రై చేసావా లేదా? దీనివల్ల ఏమైనా లాభం ఉందా లేదా? అసలు ఏం లాభం ఉంటుందా ఆలియా? నాకు అసలు ఇది అర్థం కావడం లేదు. మనం ఎప్పుడైనా సరే ప్రజ్ఞకి వ్యతిరేకంగా ప్లాన్ చేసి తనని తక్కువ చేయడానికి ట్రై చేస్తే ఆ ప్రజ్ఞకి ప్లస్ అవుతుంది. ఏమంటున్నా ఆలియా? నాకు అసలు అర్థం కావడం లేదు. ఎప్పుడు మనం వేసిన ప్లాన్ తిరిగి మనకే ప్రభావం చూపిస్తుంది. ఐ మీన్, మన ఇద్దరు రాకీ భుజం మీద గన్ పెట్టి ప్రజ్ఞను షూట్ చేయాలనుకుంటే అది తిరిగి మన వైపే వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు తను? ఐ మీన్, లైక్ మనం చూసాం కదా, అన్నయ్య రాకీ ముందు అసలు ఏమీ మాట్లాడలేదు. ఐ నో, కానీ అది నిన్నటి విషయం. ఈ రోజు ఎలా అనిపిస్తుందంటే అభికి రాకీ అంటే ఇష్టం లేదని, తనని ద్వేషిస్తున్నాడని. అలాగే అభి ఏదో ఒకటి చేస్తాడేమో అనిపిస్తుంది. ఏం చేస్తాడు అది తెలీదు, బట్ ఏది చేసినా ఖచ్చితంగా మనకి ఎగ్నెస్ట్ గానే ఉంటుంది. చూడు, నువ్వేదేదో వాగద్దు. అనవసరంగా ఆలోచించుకో, మంచి జరుగుతుంది. ఇంతకీ అభి ఏం చేస్తాడు? ఈయనెందుకింత కంగారుగా ఉన్నారు? అసలేమీ మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను తన్ని బయటికి ఎందుకు తీసుకొచ్చానో తనకి ఎలా చెప్పాలి? నా దృష్టిలో అయితే తను పర్ఫెక్ట్గా ఉంది, కానీ ప్రవీణ్ కోసం తను
తన్నే తాను కొంచెమైనా మార్చుకోవాల్సి ఉంటుంది కదా. మీరు నాకు చెప్పనే లేదు, ఇంటి నుండి నన్ను ఎందుకు అర్జెంటుగా తీసుకొచ్చారు? ఆ, ఆ, అది యాక్చువల్లీ నాకు కూడా తెలియదు నేను నిన్ను ఎందుకు తీసుకొచ్చాను. నేను అది నీకు బోర్ కొడుతున్నాను కదా నేను. అలాగే నేను నీతో కొంచెం మాట్లాడాలి, ఒక విషయం గురించి మాట్లాడాలి. సో మనం ఎక్కడికన్నా వెళ్ళి మాట్లాడుకుంటే బాగుంటుందని. తను బిజీగా ఉందా? లేదు. అవును. ఇప్పుడు నాకు అర్థమైంది నేను మీకు సెకండ్ ఆప్షన్ అని. తను లేదు కాబట్టి నేను. నువ్వేమైనా అన్నావా? లేదు. నాకేదో వినిపించింది. ఏం వినిపించింది? అర్థం కాలేదు. అర్థం కాలేదంటే వదిలేయండి. ఈరోజు చాలా బాగుందనిపిస్తోంది నాకు. ఏదైనా కేఫ్లో కూర్చుందాం, సరేనా? కారు ఆపండి, ఆపండి. ఏమైంది? మాట్లాడాలన్నారు కదా, హ్మ్. ఇక్కడే మాట్లాడుకుందాం. ఇక్కడ ముందు పదండి చెప్తాను. అయ్యో కాదు కాదు, మీరనుకున్నట్టు ఆయన కాదు. మీరు ఇలా రండి. ష్, ఇటు చూడండి, తిరగండి. ఇలాగే నిలబడండి. ఏం చేస్తున్నావు నువ్వు? ష్, నువ్వు గొంతు పిసికేయట్లేదు కదా? గొంతు పిసకడం లేదు, మొహం దాస్తున్నాను. మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడితే? గుర్తుపడితే మంచిదేగా, వాళ్ళ స్టార్ వాళ్ళ మధ్యలోకి వచ్చాడనుకుంటారు. దే విల్ హ్యావ్ ఏ గుడ్ టైం. ఇదేవి రాక్ కాన్సర్ట్ కాదు కాబట్టి బాడీ గార్డ్స్ లేరు. ఎవరైనా గుర్తుపట్టారంటే తప్పించుకోవడానికి దారి కూడా దొరకదు. అది కాకుండా ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అంటారు. మనం ఎలా ఎంజాయ్ చేస్తాం చెప్పండి? అది నిజమే. అందుకే చెప్తున్నాను. ఓకే పదండి, నాతో పాటు రండి. బాబు కోలా ఉందా? కోలాతో పాటు నువ్వు. ఒక్క నిమిషం, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మనం ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాం కదా. మనం ఐస్ క్రీమ్ కాదు, కోలా తినడానికి వచ్చాం. పదండి. కోలా? చూడు బాబు, 2 రోజ్ కోలాలు ఇవ్వు, అది కూడా చాలా స్పెషల్. కోలా అయితే పిల్లలు తింటారు కదా. లేకపోతే మరేంటి, పిల్లలు చేసే పనులు చేస్తేనే కదా మనం కూడా ఎంజాయ్ చేయగలం. మీకు తెలుసా, చిన్నప్పటి నుంచి నాకు కోలా తినాలంటే చాలా ఇష్టం. స్కూల్ అయిపోయాక రోజు బుల్బుల్ నేను కలిసి. ఏమైంది, ఎందుకు ఆగిపోయావు? ఈ బుల్బుల్ ఎవరు? బుల్బుల్ నా చెల్లెలు. నాకెప్పుడు కనిపించలేదే. ఇప్పుడు తన ఈ లోకంలో లేదు. ఓ ఐఎమ్ వెరీ సారీ. నాకు అసలు తెలీదు నీకొక చెల్లెలు కూడా ఉందని. ఏమైంది తనకి? అరే ఓకే, నీకు దీని గురించి మాట్లాడాలని లేదంటే? లేదు, అలాంటిదేమీ లేదు. యాక్చువల్లీ యాక్సిడెంట్లో. ఐఎమ్ సారీ. నాకు నిజంగానే నీకు ఒక చెల్లెలు ఉందని తెలీదు. నీకంతా తెలుసు కానీ గుర్తులేదంతే. అది మీరు బహుశా గమనించలేదేమో. మా ఇంట్లో బుల్బుల్ ఫొటోస్ చాలా ఉంటాయి, మేమిద్దరం కలిసిన ఫొటోస్ కూడా ఉంటాయి. మీరెప్పుడూ అడగలేదు కాబట్టి నేను కూడా చెప్పలేదు. థ్యాంక్ యూ బాబు. ఈ టైంలో కూడా చాలా వేడిగా ఉంది కదా. పదండి, రండి. ఇప్పుడు తినండి.